మందుల చీటీల గందరగోళం పెరుగుతోంది. ఇటు డ్రగ్ కంట్రోల్ అధికారులు అటు మెడికల్ షాపుల యజమానుల మధ్య జనం నలిగిపోతున్నారు. ఎవరి వాదనల మీద వారు బలంగా ఉండడంతో అసలేం జరుగుతోందో అర్థం కాక సతమతమవుతున్నారు. కొద్దిపాటి జలుబు ఒళ్ళు నొప్పులకు కూడా డాక్టర్ల దగ్గరకు వెళ్లి వందలకు వందల ఫీజులు ఇచ్చుకోవాల్సిందేనా అని కంగారు పడుతున్నారు. డాక్టర్ చీటీ లేకుండా మందులు అమ్మకూడదన్న నిబంధన మంచిదే అయినా చిన్న చిన్న సమస్యలకు మినహాయింపు ఇవ్వాలన్నది సామాన్యుడి మాట. తెలంగాణలో చీటీ పంచాయతీ నడుస్తోంది. మెడికల్ షాపుల్లో కౌంటర్ సేల్స్ పై కన్నెర్ర చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేస్తున్నారు. తమ సిబ్బందినే రోగుల్లా పంపి స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. చీటీ లేకుండా మందులు ఇచ్చి పట్టుపట్ట షాపును 10 రోజులు మూసేస్తున్నారు. గడిచిన 2 నెలల్లో ఇలా 600 షాపుల మీద చర్యలు తీసుకోవడంతో మెడికల్ షాపుల యజమానులు హడలిపోతున్నారు. తెలంగాణ మొత్తం మీద 30,000 వరకు మెడికల్ షాపులు ఉన్నాయి. హైదరాబాద్ సహా అన్ని చోట్ల డాక్టర్ చీటీతో ఇచ్చే కంటే కౌంటర్ సేల్స్ తోనే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఈ క్రమంలో 2 రోజుల క్రితం అన్ని మెడికల్ షాపులకు మెసేజ్ పంపిన అధికారులు ఇక నుంచి చీటీ లేకుండా మందులు అమ్మితే 4 రోజుల షాపు మూసేస్తామని హెచ్చరించారు. దీనిపై మండిపడుతున్నారు షాపుల యజమానులు. కార్పొరేట్ మెడికల్ షాపులకు రూల్ మాకో రూలా అని ప్రశ్నిస్తున్నారు. పెయిన్ కిల్లర్ నుంచి మొదలుకొని అవి మాకు షెడ్యూల్ హెచ్ డ్రగ్ కిందనే వస్తాయి. కొన్ని 90% ప్రోడక్ట్స్ అండర్ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ కిందనే వస్తాయి. సామాన్య మానవుడు రోజువారీ కూలీ చేసే అతను పొద్దున్నుంచి రాత్రి దానిక కష్టపడి రాత్రి ఇంటికి వచ్చే వరకు నొప్పులు జ్వరము అది దాన్ని తలనొప్పి అని అడిగితే కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం మేము లేము. ఈవెన్ దో పెయిన్ కిల్లర్స్ కూడా అడిగితే ఇచ్చే పరిస్థితిలో మేము లేము. అది చిన్న చిన్న సమస్యలు 10 రూపాయల మందు కోసం 100 రూపాయల ఫీజు ఇచ్చి డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు దుకాణ యజమానులు. తలనొప్పులు ఒళ్ళు నొప్పులకు కూడా డాక్టర్ల దగ్గరికి ఎలా పరిగెత్తుతారని అడుగుతున్నారు. 2 టాబ్లెట్ల కోసము డాక్టర్ల దగ్గరికి పోలేని పరిస్థితి కాబట్టి వాళ్ళు వచ్చి మా దగ్గర 2 టాబ్లెట్ల కోసం 10 రూపాయలు 20 రూపాయల కోసం వచ్చి తీసుకునేది. ఈ 2 టాబ్లెట్ల కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి 200 రూపాయలు ఫీజు పెట్టలేని పరిస్థితి ఉన్న కారణంతోనే ఈ అలవాటు పడిపోయింది ఈ కెమిస్ట్ల దగ్గర. డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ మాత్రం షాపుల యజమానుల వాదనను కొట్టిపారేస్తున్నారు. అనవసరంగా విషయాన్ని పెద్ద చేసి పెడార్థాలు తీస్తున్నారని యాంటీబయాటిక్స్, డయాబెటిక్, బీపీ, పెయిన్ కిల్లర్, స్లీపింగ్ పిల్స్ లాంటి వాటి విషయంలోనే తాము కఠినంగా ఉన్నామంటున్నారు ఆయన. క్రోసిన్ లాంటి మెడిసిన్స్ అంటే జలుపు కోసం లేకపోతే జ్వరం కోసం మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఉన్నాయి. దానికోసం ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. ఈ చిన్న చిన్న అంటే లూజ్ మోషన్ కోసం లేకపోతే జలుపు కోసం చేసిన మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ కాదు. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఉన్నాయి, దానికోసం ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. సో ఇది రాంగ్ ప్రొపగండా నడుస్తుంది పబ్లిక్లో భయం పెట్టడానికి. మనమే ఓన్లీ స్పెసిఫిక్ చాలా సీరియస్ మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు జరిగిన రేట్స్లో కూడా ఓన్లీ షెడ్యూల్ హెచ్ అండ్ షెడ్యూల్ H1 మీద ఇది చేయడం జరిగింది. పైకి చెప్పడం వరకు బాగానే ఉన్న వాస్తవంలోకి వచ్చేసరికి ఈ నిబంధన వల్ల చాలా ఇబ్బందులు వస్తాయన్న వాదన బలంగా ఉంది. ఒక్కోసారి లైఫ్ సేవింగ్ టాబ్లెట్లను రెగ్యులర్ గా వాడుతున్న వాళ్లు వచ్చి అడుగుతుంటారు. వాటిని వెంట తెచ్చుకోవడం మర్చిపోయో మరో రకమైన ఇబ్బందితోనో బయటికి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న మందుల షాపుకు వెళ్లి కొనుగోలు చేస్తారు. ఆ మందు ఇవ్వకుంటే రోగి ప్రాణాల మీదకి వస్తుంది. అలాగని అప్పటికప్పుడు డాక్టర్ చీటీ ఎక్కడి నుంచి వస్తుందన్నది క్వశ్చన్. కొన్ని అప్పటికప్పుడు వేసుకోవాల్సిన మాత్రలుంటాయి. వాటి కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లి వచ్చేదాకా ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. పరిస్థితిని బట్టి మెడికల్ షాపుల వాళ్లు వీటిని ఇచ్చేస్తుంటారు. కొన్ని రకాల మహిళా సమస్యలకు కూడా మందు పేరు చెప్పి కౌంటర్లో కొనుక్కెళ్తుంటారు. కానీ డ్రగ్ కంట్రోల్ అధికారులు చేస్తున్న స్ట్రింగ్ ఆపరేషన్లతో వాళ్లంతా భయపడిపోతున్నారు. ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోకుంటే ఇది రాను రాను కొత్త సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది.